హాయ్ అండి. మేము ఊరు నుంచి వెళ్తూ వస్తూ ఉంటే చెట్లు అసలు ఈ తామర పువ్వులు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. చాలా బాగున్నాయి అసలు. వాటిని చూస్తే అసలు ఎంత ముచ్చటేసిందో, అసలు తీసుకోవాలి, మనం నాటుకోవాలి, ఒక్కటైనా వస్తుందేమో దుంప అని అనిపించింది. కానీ చూద్దాము, ఇంత దగ్గర ఉన్నాయి కదా, ఎందుకు దూరం, ఎంత లోతు దూరం లేదు కదా, ఎంత దగ్గర ఉన్నాయి కదా, తీసుకుందాము అని అనుకుంటాం. ప్రకృతిని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఎంత దగ్గర ఉంది కదా, తీసుకుందాం తీసుకుందాం అని అనుకుంటాం. కానీ ఆ లోతుకెళ్తే తెలుస్తుంది అది వస్తుందా రాదా, అది ఏంది ఎట్లా అని. అసలు ఎంత బాగున్నాయంటే చెట్లు, ఫ్లవర్స్ అయితే అంత బాగున్నాయి. కానీ ఏం చేస్తాం, అది తీసుకోవడానికి వీలు కాలేదు, రాదు అసలు, లోపలికి లోతుకుంది, తీసుకోవడానికి వస్తలేదు. ఎంత బాబా వద్దుకు అసలు. కానీ పర్వాలేదు, ఏముందుకు, కొంచెం ఏమనకుండా మా ఆయన తీయనోటి తీస్తా అని ఒప్పుకున్నాడు. కానీ తీసని ఒప్పుకున్నందుకన్నా ఒక దుంప రాలేదనే బాధ ఉంది. చా వచ్చి ఇక పువ్వులు ఒకటోటి తీసుకున్నాము. ప్రకృతి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అండి, మనం ఇట్లా పోతుంటే ఏదైనా ఒక చెట్టు ఉందంటే అది బాగుంది తీసుకుందాము. అసలు అది ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, అది అక్కడ చెట్టు ఉందంటే అది తీసుకుందాం, బాగుంది తీసుకుందాం అని అనుకుంటాం. కానీ అసలు తీసుకుందామని అనుకుంటాం కానీ లోపల రాదు కదా అది ఎంత. కానీ ఊరికే అనుకోవడం కాదు, చెయ్యాలి. దానికంటే అసలు అది ప్రయత్నం వస్తుందో లేదో అని ఆశ. కానీ రాలేదు. నాకైతే అసలు పువ్వుల కాడికి తీసుకున్నాను. పువ్వులు అయితే ఎంత బాగున్నాయి చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే చాలా అసలు బాగా అనిపించింది. కానీ ఏం చేసాం, దుంప రాలేదు. ఎప్పుడుందో మనకు అదృష్టం, నాటుకొని వీటిని ఇంత బాగా పువ్వులు పెంచి చేసే అదృష్టం ఎప్పుడుందో. ఓన్లీ సీడ్స్ వేస్తే నాకైతే లీవ్స్ వస్తున్నాయి, లోపలనే ఉడికిపోతున్నాయి. అందుకోసమని దుంపనే తీసుకుందాము, నాటుదాం అనుకున్నాను. కానీ దుంప కూడా ఈసారి రాలేదు. నెక్స్ట్ ఎప్పుడైనా ట్రై చేస్తా, ఈసారి మాత్రం ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్.